ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు పలువురు నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఎందుకు నమోదయ్యాయి, అసలు ఈ వ్యవహారం ఎలా మొదలైంది, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా తాడపల్లి పోలీస్ స్టేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తాడపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఒక కేసు నమోదు చేశారు. అదే సమయంలో తాడపల్లి తెలుగు విద్యార్థి సంఘ అధ్యక్షుడు రాయపూడి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని పేరుతో పాటు లేళ్ల అప్పిరెడ్డి, పునుగంటి చైతన్య, వేమరెడ్డి తదితరుల పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా రైతులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా కొందరు వైసీపీ నేతలపై వేరువేరు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగియలేదు. మరోవైపు వైసీపీ నేతలు కూడా తమపై జరిగిన ఘటనలకు సంబంధించిన ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదుల ఆధారంగా రైతులపై పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. దీంతో ఇరు వర్గాల పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉండడంతో తాడపల్లి ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇరు పక్షాల నుంచి అందిన ఫిర్యాదులు పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సందర్భాలలో కేసు నమోదు కావడం అనేది దర్యాప్తు ప్రక్రియలో భాగమే. తుది వాస్తవాలు విచారణ పూర్తయ్యాక న్యాయపరమైన ప్రక్రియలోనే తేలనుంది. మొత్తానికి తాడేపల్లిలో నమోదైన ఈ కేసులు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. అసలు వాస్తవాలు అధికారుల దర్యాప్తు న్యాయ ప్రక్రియ ద్వారా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ కేసు విచారణలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.